కులాల పంచాయతీ. ఈ ఎన్నికల్లో ఎక్కువగా కుల కార్డులు చాలా వాడిని సందర్భం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అంతా కాపులు గంపగుత్తుగా వేసేస్తారు, బీసీలకి నేను ఎన్ని సీట్లు ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవడం, అన్ని కులాలు తెలుగుదేశం వైపే చూస్తున్నాయని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడడం, ఈ కులాల మంత్రం ఈ ఎన్నికల్లో ఎలా పనిచేసే అవకాశం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో కాస్ట్ కన్సాలిడేషన్, కాస్ట్ సాలిడిఫికేషన్ ఎక్కువ. తెలంగాణలో లేదు అది. అలా ఉంటే కేసీఆర్ కులం ఎంతమంది ఉంటారు? విల్మాస్. అవును, కేసీఆర్ ఎట్లా 10 ఏళ్ళు సీఎం అయిండు? తెలంగాణకి ఆ దౌర్భాగ్యం లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కొంత రాజకీయ చైతన్యమే డామినేట్ చేస్తుంది. అవును. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు 2 కులాలు, 2 పార్టీలు, 2 నాయకులు, 2 కుటుంబాలు, ఎంటైర్ పంచాయతీ దీని చుట్టే కదా. అవునన్నా కాదన్నా? అవును. సో ఈ పంచాయతీ క్లియర్. వాళ్ళకి అంత ఓట్ బ్యాంక్ లేదు కదా సార్. వాళ్ళ ఓట్ బ్యాంక్తో సంబంధం లేదు. వాళ్ళప్పుడు కమ్మ ఓటర్ అంటే, రెడ్డి ఓటర్ అంటే కమ్మారెడ్డి కాదు, వాళ్ళ ఇకో సిస్టమ్ అంటారు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండే ఓటింగ్. ఏ కులం ఒక్కటే ఏ నాయకుడిని ముఖ్యమంత్రి చేయదండి. చంద్రబాబు నాయుడుకు కమ్మలు ఓటేస్తేనే ముఖ్యమంత్రి అవుతాడా? ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు కమ్మ నాయకుడు అనగలమా? అనకూడదు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు అనగలమా? రెడ్డి ఒక్కరు ఓటేస్తే గెలుస్తాడా? చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ కాపు సంఘ నాయకుడు అనగలమా? కాపులు ఒక్కరే ఓట్లయితే గెలుస్తారా? వాళ్ళకి అనేక వర్గాల ప్రజల్లో అభిమానులు ఉంటారు. ఆ మాటకొస్తే టీడీపీలో రెడ్డి లేరా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెడ్డి కదా, రోజు టీవీలో కనబడే జీవీ రెడ్డి, వీళ్ళంతా రెడ్లే కదా. సో వైసీపీలో కొడాలి నాని కమ్మ అనుకుంటా కదా, నాకు గుర్తున్నది. అవునా? వైసీపీలో కూడా కమ్మాస్ లేరా? ఇప్పుడు కేశినేని నాని పోటీయలేదా? శ్రీకృష్ణదేవరాయ మొన్నటిదాకా ఎంపీ కదా. సో అందువల్ల అలా ఒకే కులం వాళ్ళు ఉంటారని కాదు. డామినెంట్గా మీరు ఏ సర్వే అయినా చూడండి, కమ్మాస్లో 80% టీడీపీకి ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తి ఉన్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడుతో ఈ కోపం ఇప్పుడంటే లేదని అధికారం లేదు కనుక అసంతృప్తి ఉన్న స్కోప్ లేదు, ఒకవేళ ఉన్నా కూడా మా వాడని ఓటేస్తారు. సో అంటే ఆ సామాజిక వర్గం అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో ఎంత పవర్ఫుల్లో మీరు దీన్ని బట్టి అర్థమవుతుంది. రెడ్లలో మీకు 70-80% వైసీపీకి వేస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇంత కాస్ట్ కన్సాలిడేషన్. మీరు కమ్మాస్ని అడగండి, అసలు మీకు ఒక ఎవరైతే అందరు అట్లుంటారని అనను, ఒక 50% ఎబో ఇక జగన్మోహన్ రెడ్డి కనబడితే సంగతి చూద్దాం అనేటట్టున్నారు. రెడ్లలో కూడా ఎంతో కొంత ఉండొచ్చు చంద్రబాబు నాయుడు పట్ల. అంత స్థాయిలో పెంచి పోషించాలి. ఇదంతా ప్రజలకు నిజంగా ఉంటుందా అంటే పెంచి పోషిస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తమ రాజకీయ ప్రయోజనాల కొరకు రాజకీయ శక్తులు పెంచి పోషిస్తారు. ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వీళ్ళు క్లియర్గా జగన్ వెనకాలన్నారు. మీకు అప్పర్ కాస్ట్ అంటే బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ అన్నీ నేను బేస్డ్ ఆన్ ప్రీ పోల్ సర్వే చెప్తున్నాను. మళ్ళీ రేపు ఎలక్షన్స్లో కనుక అటు ఇటు ఉంటే మాట్లాడుకుందాం. పోస్ట్ పోల్ సర్వే ఉంటుంది అప్పుడు. సో ఇవాళ నేను ఎగ్జిట్ పోల్ ఆధారంగా మాట్లాడతలేను. ప్రీ పోల్ సర్వే ఆధారంగా బ్రాహ్మణ్ వైశ్యాస్లో మీకు 80-90% కూటమికే. ఎందుకంటే అక్కడ అప్పర్ కాస్ట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువగా ఉన్న సెక్షన్ బ్రాహ్మణ్ వైశ్య. వైసీపీ వెనకాల సామాజికంగా వెనకబడిన అణగారిన వర్గాలు ఎక్కువ కనుక ఈ సోషల్ కాంట్రడిక్షన్ అనేది మీరు బ్రాహ్మణ్ వైశ్య రాజు క్షత్రియ ఓటర్లను కొంత టీడీపీ వెనకాల. ఇప్పుడు బీజేపీతో కలవడం వల్ల హిందుత్వ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ప్రభావం ఉంది. దేశవ్యాప్తంగానే మీకు నార్త్లో కొంత ట్రేడింగ్ కమ్యూనిటీలో కొంత వ్యతిరేకత ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆర్యవైశ్యులు బ్రాహ్మణులు క్లియర్గా బీజేపీ వైపు ఉన్నారు. సో అనేక సర్వేలు ఇది వ్యక్తం చేయాలి. అంటే అర్థం బ్రాహ్మణులు అందరూ వైశ్యులు అందరూ ఇక బీజేపీకి గుద్దుతారని నా ఒపీనియన్ కాదు. ఇట్స్ ఎ డామినెంట్ ట్రెండ్. ఏ కులంలో కూడా అందరూ ఉంటారు, కానీ డామినెంట్ ట్రెండ్ చెప్తున్నాను. సో కమ్యూనిస్టుల బ్రాహ్మణులు లేదా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళలో చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు కదా. సో అది కారణం కాదు, కానీ డామినెంట్ ట్రెండ్ చెప్తున్నాను. సో అందువల్ల ఈ కాస్ట్ కన్సాలిడేషన్ ఇది వెరీ క్లియర్. కాపులు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల కాపు యూత్ అట్లీస్ట్ కాపుల్లో ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ కూటమి వైపు ఉంటారు. అది ఎంత పర్సంటేజ్ పోతుంది అనేది ఇప్పుడు కీలకమైంది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాన్ని డిఫైన్ చేసే అంశంలో కాపు ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. కాపు ఓటు కనుక ప్రిడామినెంట్గా షిఫ్ట్ అయితే మీ కూటమికి కృష్ణా గోదావరి ప్రాంతం అంతా కూడా కూటమి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ విన్నింగ్ ఓటు ఇప్పుడు మీకు భీమవరం ఎగ్జాంపుల్ చెప్తాను. భీమవరంలో టీడీపీ వైసీపీ క్యాండిడేటు
71,000 ఓట్లు వచ్చాయి. మీకు పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో 62,000 ఓట్లు వచ్చాయి 2019లో. టీడీపీ అభ్యర్థికి 50,000 పైన ఓట్లు వచ్చాయి, 54,000. సో ఈ 62, 54 కలిపి 1,16,000 కదా. అవును. సో వైసీపీ ఎంత పెంచుకున్నా ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు కృష్ణా గోదావరి బెల్ట్, కాపు బెల్ట్లో జనసేన ఓటింగ్ తీసుకుంటే మీకు 10% ఎబోనే ఉంటుంది, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉండదు. మీరు అదే గ్రేటర్ రాయలసీమ జిల్లాలో పోతే 2% ఉంటుంది. అవును. మీకు ఆడ బలిజా ఓటర్ ఉన్నా కూడా ఇక్కడ కాపు ఓటర్ ఐడెంటిఫై అయినంతగా బలిజా ఓటర్ ఐడెంటిఫై కంపారిటివ్లీ తక్కువ కొంత ఉన్నా. సో అందువల్ల ఈ అర్థమెటిక్ అడ్వాంటేజ్ అనేది ఆటోమేటిక్గా కూటమికి వస్తుంది. అందువల్ల కాపు ఫ్యాక్టర్ ఎంత షిఫ్ట్, అందుకే మీరు గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద ప్రయత్నం చేసింది. ముద్రగడ, హరిరామ జోగయ్య, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎందుకు చేసింది ఇందుకే. సో ఈ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది. ఇకపోతే నెక్స్ట్ బీసీస్, ఇది ఒక పెద్ద సాంప్రదాయకంగా శెట్టి బలిజాస్ టీడీపీకి కొంత సపోర్ట్ బేస్. ఓకే. కానీ బీసీ ఓటర్ సాంప్రదాయకంగా టీడీపీకి ఒక రకంగా బీసీలకు రాజకీయ సాధికారికతనిచ్చిన పార్టీ టీడీపీ. మీకు చరిత్రలో చూడండి, ప్రఖ్యాత బీసీ నాయకులంతా టీడీపీలోనే ఉండేవారు. దేవేందర్ గౌడ్ నుంచి మొదలుకొని యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు వరకు. సో కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టీడీపీ బీసీ ఓట్లు కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా తన మీరు అందుకే మీరు గమనించండి, సామాజిక న్యాయ సదస్సులు పెట్టి నేను బీసీలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నాడు. అవును. మీరు నా రెడ్లు అని కూడా అనలే. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నా రెడ్లు అనలే. అవును. కానీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నాడు. అంటే నా రెడ్లు అని అనలే కదా, ఎందుకనలే. సో అందువల్ల ఈ సెక్షన్ బీసీ ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి అనేది చాలా చాలా కీలకం. సో ఈ ఓటు ఎటు షిఫ్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. కాపు ఫ్యాక్ట్ ఓటర్లు, బీసీ ఓటర్లు, కొంత స్వింగ్ ఉండేటువంటి వోలటైల్ ఉన్న సెక్షన్స్ ఇవి. ఇక మిగతా సెక్షన్లో సాలిడిఫికేషన్ ఉంది. మీకు మిగతా సామాజిక వర్గాల్లో ఉన్న సాలిడిఫికేషన్ మళ్ళీ ఈ కాపుల్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు అంతటా ఒకే రకంగా లేదు. మీకు ఇప్పుడు ఉత్తరాంధ్రలో తూర్పు కాపు అంటాం, తెలంగాణలో మున్నూరు కాపు, మీకు రాయలసీమలో బలిజా ఒంటరి, మీకు సౌత్ అండ్ సెంట్రల్ కోస్ట్ ఆంధ్రాలో కాపు. సో ఈ ఫ్యాక్టర్ అనేది కాపుల్లో ఉన్నంత అలియన్స్ పట్ల ఒక ఆసక్తి తూర్పు కాపుల్లో ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఓకే. బలిజల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లెవెల్లో ఉండదు. ఓకే. ఉంటుంది కానీ ఈ లెవెల్లో ఉండదు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతాయి. అయితే ఎప్పుడు కూడా కులం గుర్తుంచుకోవాలి వర్మ, పొలిటికల్ మూడ్ బలంగా ఉన్నప్పుడు కులాలు పనిచేయవండి. ఒక్క రెడ్లు, ఒక్క ఎస్సీలో ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చేదా? అవును. ఇంపాసిబుల్ కదా. కానీ ఒక పర్సెప్టిబుల్, డిజర్నిబుల్, స్ట్రాంగ్ పొలిటికల్ మూడ్ లేకపోతే ఈ కులాల ఫ్యాక్టర్స్ అన్నీ పైకొస్తాయి. కానీ ఒక బలమైన పొలిటికల్ మూడ్ ఉందనుకోండి, ఇవేవి పనిచేయవు. ప్రజలు కులాలకు అతీతంగా కొట్టేస్తారు. అవును. సో అందువల్ల అల్టిమేట్గా కులం ఎంత పనిచేస్తుంది, క్లియర్గా కాస్ట్ సాలిడిఫికేషన్ ఉంది. సింగ్ కాస్ట్లు కొన్ని ఉన్నాయి. ఇది పొలిటికల్ మూడ్ ఎంత మేరకు ఈ కాస్ట్ ఫ్యాక్టర్ని సబ్డ్యూ చేస్తుంది లేదా పైకి లేపుతానే చూడాలి.